ఖచ్చితంగా దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు. తూర్పుకు, పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి నిన్ను విస్తరింపజేస్తాడు. దేవుడు విస్తరణ చేస్తాను అని వాగ్దానం చేసిన తరువాత ఆ వాగ్దానానికి అన్ని వ్యతిరేకమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ విశ్వాసంతో నువ్వు ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా నీకు విస్తరణ నువ్వు పొందుకుంటావు. మరి మనం ఎలా విస్తరించాలి, ఏ విధంగా విస్తరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడో ఇప్పటి వరకు మనం 6 విషయాలను మనం నేర్చుకొని ఉన్నాం. గుర్తుందా? మొట్టమొదటి విషయం, మనం ఎలా విస్తరిస్తాము? విస్తరించాలంటే మొదటిది ఏముండాలి మనకు? మొదటి విషయం ఏముండాలి మన జీవితంలో? నీ ప్రతి వారము మళ్ళొకసారి రిపీట్ చేస్తున్నాను. మీరు నేర్చుకుంటారు కావచ్చు, రాసుకుంటారు కావచ్చు, హృదయంలో ముద్రించుకుంటారు కావచ్చు, నాటబడతాయి కావచ్చు అని అనుకుంటే ఇట్లొచ్చి వెళ్ళిపోతాను. విధేయత. అబ్రహాము దేవుడు చూపెట్టిన దేశానికి వెళ్ళమని చెప్పినప్పుడు విధేయతతో కళ్ళు మూసుకొని పోయిండు అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు విధేయత చూపెడతావో ఖచ్చితంగా దేవుడు నిన్ను విస్తరింపజేస్తాడు. రెండో విషయం ఏం తెలుసుకున్నారు? నమ్మకత్వం. యోసేపు ఒక బానిస. నువ్వు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏ విధంగా ఉందో నాకు తెలియదు, కానీ నమ్మకమైన జీవితం నువ్వు జీవించు. ఒక బానిస యోసేపు నమ్మకమైన వాడుగా ఉన్నాడు. తన యజమానుని పట్ల నమ్మకమైన వాడుగా ఉన్నాడు. తన అన్నదమ్ముల విషయంలో నమ్మదగిన వాడుగా ఉన్నాడు. జైల్లో ఉండి జైలు అధికారి దగ్గర కూడా నమ్మకమైన వాడుగా ఉన్నాడు. దేవుడు అతనిని దేశాధ్యక్షుడిగా మార్చాడు. ఆమేన్, హల్లెలూయా. అతని కాలంలో పండిన పంట లెక్క పెట్టలేకపోయారు. అంత నమ్మకమైన వాడుగా ఉన్నాడు కాబట్టి అంత ఆశీర్వాదం దేశానికి కూడా వచ్చింది. ఒక దేశాధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనను బట్టి ఆ దేశాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే నమ్మకంగా ఉంటావో నిన్ను ఖచ్చితంగా విస్తరింపజేస్తాడు. అందుకనే ఈ కొంచెం దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు ఇంకా ఎక్కువ ఇస్తున్నాను అన్నాడు దేవుడు. నువ్వు వృద్ధి పొందాలి, నువ్వు విస్తరించాలి, నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా దేవుని సన్నిధికి రావాలి, నమ్మకంగా నువ్వు ప్రార్థన చేయాలి, నమ్మకంగా భార్యాభర్తలు జీవించాలి, నమ్మకంగా మరి సంఘంలో పరిచర్య చేయాలి, నమ్మకంగా దేవుడు నీకు ఏ బాధ్యతలు ఇచ్చాడో ఆ బాధ్యతలు చేయాలి, నమ్మకంగా నీ రాబడిలో నుంచి 10వ భాగాన్ని దేవుడికి విత్తాలి. ఎక్కడా కూడా మనం తప్పిపోకూడదు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆమేన్. మూడవది పునరుద్ధరణ. దేవుని పునరుద్ధరణ అంటే రెస్టోరేషన్. పడిపోయిన దాన్ని తిరిగి కట్టుతున్నాడు దేవుడు. ఆ పునరుద్ధరణ శక్తి ద్వారా మనము బహుగా విస్తరిస్తాము. ఆమేన్, హల్లెలూయా. నాలుగోది నలగొట్టబడుట, పగలగొట్టబడుట ద్వారా విస్తరిస్తాము. మనం నిజంగా విస్తరణ పొందాలి, అభివృద్ధి పొందాలి అంటే దేవునికి విరుద్ధమైన అన్ని పగలగొట్టబడాలి, దేవునికి విరుద్ధమైన క్రియలన్నీ లయపరచబడాలి. అందుకనే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అన్నాడు. నువ్వు ఎక్కడికి పోయినా భూలోకంలో నీకు చోటు ఉంటుంది, గుర్తుపెట్టు. నువ్వు ఏ అంధకారంలో పోయినా నీకు అక్కడ చోటు ఉంటుంది. సాత్వికులు ధన్యులు. సాత్వికులు అంటే నేను చెప్పాను ఒకసారి చర్చలో, సాత్వికులు అంటే మొత్తం నలగొట్టబడిన వాడు, నునుపు చేయబడిన వాడు, మెత్తన చేయబడిన వాడు. కుమ్మరివాడు కుండను చేయడానికి ఆ రాళ్లను బెడ్డల్ని, మట్టి బెడ్డల్ని తీసుకొస్తాడు, పగలగొట్టి జల్లెడబట్టి దాంట్లో నీళ్లు పోసి కాళ్ళ కింద తొక్కుతాడు, మెత్తని ముద్దలాగా చేస్తాడు. అది సాత్వికం అంటే. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి నీకు చోటు ఉంటుంది. భూలోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళు అక్కడ నువ్వు ఏలుబడి చేసేవాడుగా నిన్ను ఎన్నుకుంటాడు దేవుడు. నీకు అక్కడ ఎవరు తెలిసిన వారు ఉండరు, కానీ అక్కడ ఏలుబడి చేసే వ్యక్తిగా దేవుడిని మారుస్తాడు. భూలోకం అన్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని అన్నాడు. అంటే ఎంత విస్తరణిస్తున్నాడు చూడండి. ఎక్కడికి పోతే అక్కడ నీకు విజయమే. అందుకని ఏముండాలట? సాత్వికత, నలగొట్టబడిన స్థితి. ఇంకా ఉన్నా ఏమన్నా విజయ్ బ్రదర్? ఏమన్నా ఉన్నాయా నలగొట్టబడాల్సినవి మన జీవితంలో? మన మాటలు, మన క్రియలు, మనలో కోపము, మనలో అహము,
గర్వము, నేను అనేది పగలగొట్టబడాలి. నువ్వెవరైనా సరే పగలగొట్టబడాలి. పగలగొట్టబడితేనే నువ్వు వృద్ధి చెందుతావు. ఏలియా మన యెషయా కూడా ఒక ప్రవక్త, కానీ దేవుడి సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత నేను అపవిత్రమైన పెదవులు గలవాడనయ్యా అంటున్నాడు. నా పెదాలు మంచి కాదంటున్నాడు, ఒప్పుకుంటున్నాడు, కప్పుకోవట్లేదు. ఈరోజు చాలా మంది వారి యొక్క లోపాలను, వారి యొక్క బలహీనతలను ఒప్పుకోవడానికి బదులు కప్పుకుంటున్నారు. ఒప్పుకోవాలి దేవుని. నువ్వు ఒప్పుకోకపోతే దేవుని తెలియవు నువ్వెవరో. నువ్వు కప్పుకున్నంత మాత్రాన నువ్వెవరో దేవుని తెలియనా? కానీ దేవుడు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తెలుసా? యథార్థమైన హృదయంతో నువ్వు అతిక్రమంలో ఒప్పుకొని విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. రహస్య స్థలంలో నన్ను ఎవరు చూడట్లేదు, నాలుగు గోడల మధ్యలో నన్ను ఎవరు చూడట్లేదు అని నువ్వు అనుకుంటావు కావచ్చు. పిల్లంట కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, నన్ను ఎవరు చూస్తలేరు. పిల్లి ఏం చేస్తుంది? కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట. కళ్ళు మూసుకుంటే ఇక లోకం అంతా నన్ను చూస్తలేదు అనుకుంటుందంట. దాని మీద ఒక కర్ర దెబ్బ వచ్చి పడేదాకా నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటుంది. గుర్తుపెట్టుకో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరము. దావీదు కూడా పాపం చేశాడు, సౌలు కూడా పాపం చేశాడు. ఇద్దరు రాజులే ఇజ్రాయేలుల మీద, ఇద్దరు రాజులు. మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు. ఇంకా దావీదు భయంకరమైన పాపం చేశాడు సౌలు కంటే. కానీ సౌలు ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఆయనలో అహం, ఆయనలో ఉన్న గర్వం ఒప్పుకొనివ్వలేదు. అక్కడికి శత్రువుల చేతిలో, శత్రువులు దాడి చేసినప్పుడు వాళ్ళు వచ్చి నన్ను చంపుతారు, వాళ్ళ చేతిలో చచ్చిపోతారు, నేనే చచ్చిపోతారని కత్తి మీద పడతాడు. కత్తాడ పెట్టుకుని దాని మీద దూకుతాడు. ఆ మరణంతో పోరాడుతూ ఉంటాడు కానీ చచ్చిపోడు. చూడండి, చచ్చిపోదామన్నా కూడా సావత్తలేదు. అప్పుడు పక్కనున్న వ్యక్తిని నన్ను చంపేసి వాళ్ళు చుట్టాలను నరికేస్తాడు పక్కన వచ్చి. అంటే ఆఖరికి ఎంత ముగింపు చూడండి. ప్రారంభం ముఖ్యం కాదు క్రైస్తవుడి జీవితంలో, ముగింపు ముఖ్యం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ముగింపు, ఒక క్రైస్తవుని జీవితంలో ముగింపు పాడిన మోసేటప్పుడు లక్షల మంది, వేల మంది వచ్చి ఈయన దేవుని బిడ్డ, ఈయన నీతిమంతుడు, ఈయన యథార్థపరుడు అని సాక్ష్యం చెప్పాలి. అక్కడికి వచ్చి అబద్ధాలు చెప్పొద్దు, సాక్ష్యం చెప్పాలి మన గురించి. అందుకని ముగింపు మహిమకరమైనదిగా ఉండాలి. సౌలు ముగింపు భయంకరంగా ఉంటుంది. అదే దావీదు ముగింపు. దావీదుతో దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆయన అందుకని 51వ కీర్తన చదవండి. 51వ కీర్తన చదివితే మీకు అర్థమవుతుంది ఎంత పశ్చాత్తాపపడాలో, ఒక మనిషి దేవుని ఎదుట ఎంత నలగొట్టబడాలో, ఎంత విరగొట్టబడాలో 51వ కీర్తన నేర్పుతుంది. ఏదో ఆశమాసగా చదవకండి 51వ కీర్తన. నీ గుండెలు ఇట్లా పిండబడాలి. అది చదువుతున్నప్పుడు నీ అంతరంగం కదలాలి. అలా ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు అన్నాడు, దావీదు, నేను నిన్ను చంపను, శాశ్వతమైన కృపను నీకు చూపెడతాను, సూర్యుడున్నంత వరకు నీ సింహాసనాన్ని నేను నియమిస్తున్నాను. సౌలు గోత్రం వేరు, దావీదు గోత్రం వేరు. సౌలు గోత్రం బెన్యామీను గోత్రము. ఆ బెన్యామీను గోత్రం అక్కడ సౌలుతోనే క్లోజ్ అయిపోయింది. కానీ దావీదు గోత్రము యూదా గోత్రము. వినాలందరూ, దావీదు గోత్రం యూదా గోత్రము. అదే యూదా గోత్రములో నుండి యేసు ప్రభు వచ్చాడు. యూదా గోత్రపు సింహం అని పాట పాడాం మనం ఇప్పటిదాకా. ఆ యూదా గోత్రములో నుంచి వచ్చాడు యేసు ప్రభు. సూర్యుడున్నంత వరకు ఆ సింహాసనం నిలబడి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయన సింహాసనాసీనుడై పరిపాలన చేస్తున్నాడు మన యేసు ప్రభు. చెప్పగలడు. అంటే దావీదును దేవుడు ఎలా హెచ్చించాడు? కేవలం ఆయన విరిగి నలిగిన అంతరంగంలో, విరిగి నలిగిన హృదయం ద్వారా. లోపల పలకొట్టబడాలి. కోడిగుడ్డును బయట నుంచి పలకొడితే లోపల పిల్ల చచ్చిపోతుంది. కోడిగుడ్డులో ఉన్న పిల్ల లోపల నుంచి పలకొట్టుకోవాలి. లోపల నుంచి పలకొట్టుకుంటేనే అది బయటకు వస్తుంది. బయట నుంచి ఎక్స్టర్నల్ ఫోర్స్ కాదు. ఇప్పుడు పాస్టర్ ఏదో చెప్తా అంటే ఈ ఎక్స్టర్నల్ ఫోర్స్ కాదు. నీ లోపల నుంచి రావాలి భక్తి, నీ లోపల నుంచి రావాలి విరిగి నలిగిన స్థితి, నీ లోపల నుంచి రావాలి పశ్చాత్తాప హృదయం.
అప్పుడు నిన్ను దేవుడు విస్తరింపజేస్తాడు. ఆమేన్. తర్వాత ఆశీర్వాదము. మనల్ని దేవుడు ఆశీర్వాదములకు వారసులుగా పిలిచాడంట. అసలు మనం ఎంత ధనిలమో తెలుసా? చాలా మందికి అర్థం కావట్లేదు. వారసులం మనం, ఆశీర్వాదాలకు వారసులంగా దేవుడు మనల్ని పిలిచాడు. నువ్వు నడిస్తే ఆశీర్వాదం, కూర్చుంటే ఆశీర్వాదం, నువ్వు ముట్టుకుంటే ఆశీర్వాదం, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. ఆశీర్వాదము నిన్ను విస్తరింపజేస్తుంది. ఆరోది ఏంటంటే విత్తుట ద్వారా విస్తరణ. ఆమేన్. హల్లెలూయా. 2 వారాలు నేర్చుకున్నాం విత్తుట గురించి. ఆమేన్. హల్లెలూయా. అనేక పరలోక సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేశాడు. ఈరోజు 7వ అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. రాసుకోండి ఇవన్నీ కూడా. గాలి వదిలి ఇట్లా వినేసి ఇట్లా వదిలిపెట్టకండి. ఒకవేళ మర్చిపోయినట్టు అనిపిస్తే ఫేస్బుక్ లోకి పోయి మళ్ళీ చూడండి. నేను చెప్పిన వాక్యాన్ని మళ్ళీ నేను వింటా ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఫేస్బుక్ లో పోయి ఆన్ చేసి చూడండి, మీకు వాక్యం 24 గంటలు రెడీ ఉంటుంది. నీ ఇన్ని రోజులు మాట్లాడిన వాక్యం. ఓకే, 7వ అంశం ఏంటంటే విశ్వాసము ద్వారా విస్తరణ. ఎక్స్పాన్షన్ త్రూ ఫెయిత్. విశ్వాసము ద్వారా. ఆదికాండం 30వ అధ్యాయం 43వ వచనం. ఆదికాండం 30వ అధ్యాయము 43, 43. ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. చెప్పండి నా వెనకాలందరూ కూడా. మీకు కూడా చెప్పే కదా. ఇప్పుడు ఆ ప్రకారము ఆ మనుష్యుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. ఎవరా మనుష్యుడు? ఈ మనుష్యుడు ఎవరు? ఈ యొక్క ఆదికాండం 30వ అధ్యాయంలో నా మనుష్యుడు ఎవరు? యాకోబు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము యొక్క మనవడు యాకోబు. అబ్రహాము యొక్క మనవడైనటువంటి యాకోబు కూడా అబ్రహాము లాగానే విశ్వాసముతో నడుచుచున్నాడు. తన మామ అయినటువంటి లాబాను దగ్గర పనిచేస్తున్నాడు. తన అన్న అయినటువంటి ఏశావు అతని చంపడానికి ప్రయత్నం చేస్తే మేనమామింటికి పారిపోయిండు. లాబాన్ ఆయన పేరు. యాకోబు అంటే యాకోబు తాత. ఆయన చాలా కపటమైన యోచనలు గలవాడు. ఆ ఇంట్లో మేనమామ కుమార్తెను లవ్ చేశాడు, ప్రేమించాడు. ఏ పేరు ఆమె పేరు? చెప్పండి. రాహేలు. పెళ్లి చేసినప్పుడు వేరే అమ్మాయిని కూసోబెట్టాడు ముసుగేసి. అక్కను కూసోబెట్టిండు. అక్క పేరంటే లేయా. ఆమెకు పెళ్లి అయితే లేదు. ఎందుకైతే లేదు? ఆమెకు జబ్బు కళ్ళు. ఆమె కళ్ళలో లోపం ఉన్నది. ఎవరు పెళ్లి చేసుకుంటలేరు ఆమెను చూసిన వారు. అయితే దేవుడు ఏం చేసిందంటే ఆమె వివాహం జరిగేలాగా అక్కడ ఒక కార్యం జరిగింది. అంటే లేయాను కూడా దేవుడు వదిలిపెట్టలేదు. ఓకే. అయితే మళ్ళీ ఈ రాహేలు కోసము, అంటే ఆ రాహేలు కోసం ఫస్ట్ 7 సంవత్సరాలు కొలువు చేయి, నీకు ఇస్తా అన్నాడు. మీకు అర్థం కావట్లేదు. పాత నిబంధన కాలంలో ఇజ్రాయేలీల మధ్యలో పెళ్లి చేసుకోవాలంటే కట్నం వీలయ్యాల. యాకోబు దగ్గర డబ్బు లేదు కాబట్టి, కట్నం ఇచ్చే డబ్బు లేదు కాబట్టి కొలువు చేశాడు. నా బిడ్డ నీకు ఇయ్యాలంటే 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. హల్లెలూయా. 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత పెళ్లి పిల్ల మారింది. రాహేల్ బదులు లేయా కూర్చున్నది పెళ్లి పీటల మీద. చూడు, ఆయన ఎంత పీక్తిపరుడు. ఈయన తన అన్నయ్యైన ఏశావును మోసపరిచి, వెళ్తే డబుల్ మోసం ఎదురైంది నీకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈయన తెల్లారిన తర్వాత, ఏమయ్యా మామగారు, నాకు రాహేల్ గారు ఇవ్వాల్సింది లేయాని కట్టబెట్టేవి ఏంటంటే, మనం పెళ్లి కానీ ఈ చిన్నదాని పెళ్లి ఎట్లా చేస్తా అనుకున్నావు?
హల్లెలూయా. చూసినావా ఎట్లుంటాయో పెద్దల మాటలు. ఆమె పెళ్లి కానీ పెళ్లి చేస్తే ఆమె పెళ్లి అవుతుందా? కాదు. కాబట్టి ఆమె పెళ్లి చేసేసిన అయిపోయింది. నువ్వు మళ్ళీ నీకు రాయాలి కావాలనుకుంటే మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేయమన్నాడు. చూడు, మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మొత్తము 21 సంవత్సరాలు కొలువు చేశాడు. పాత నిబంధన కాలంలో, ఆ కాలంలో బహుభార్యాత్వం ఉన్నది. కాబట్టి యాకోబుకు 2 భార్యలు, ఆ 2 భార్యలకు మళ్ళీ 2 దాసీలు, మొత్తము 4, 12 మంది సంతానం. పాత నిబంధనలో ఇంకా అప్పటికి ధర్మశాస్త్రం రాలేదు కాబట్టి ఆ కాలంలో ఆ విధంగా నడిచింది. దేవుడు కూడా యాక్సెప్ట్ చేసిండు ఆ అజ్ఞాన కాలంలో. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, 12 మంది కుమారులు, అలాగే ఒక కుమార్తె దీనా, ఇంతగా దేవుడు ఆశీర్వదించాడు. అయితే వీళ్ళ మామ ఏం చేస్తున్నాడంటే, ఈయనకు భార్యలు వచ్చారు, పిల్లలు వచ్చారు, అన్ని బాగానే ఉండగానే ఆస్తి ఇస్తలేడు అసలే. ఒకరోజు ఏమని కిరికిరి పెట్టిండంటే, ఓకే చూడండి 20 వచనం చూడండి, 30 వచనం. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే. యాకోబు అంటున్నాడు లాబానుతో, వినాలమ్మ జాగ్రత్తగా. నేను రాకముందు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందిను. యాకోబు రావడం వల్ల అభివృద్ధి అయింది. ఎందుకు యాకోబు రావడం వల్ల అభివృద్ధి అయిందంటే, ఇంటి నుంచి పారిపోయి వస్తున్న సమయంలో, ఆ మధ్యరాత్రి వేళ రాత్రిని తలగడగా చేసుకుని పడుకున్న సమయంలో దేవుని వాక్ ఆయన దగ్గరికి వచ్చింది. యాకోబు, నువ్వు పారిపోతున్నావు కదా, నాకు ఎవరు లేరు అనుకుంటున్నావు కదా, నువ్వు భయపడకు. నీవు వెళ్ళుచున్న దేశంలో నేను నిన్ను నిశ్చయంగా అభివృద్ధి పరుస్తాను, నిశ్చయంగా నిన్ను ఆశీర్వదిస్తాను. ఇదిగో మరి అక్కడ ఈయన వాగ్దానం చేశాడు, నేను తిరిగి కనుక నేను క్షేమంగా వచ్చినట్లయితే నా రాబడి అంతట్లోంచి 10వ భాగం నీకు ఇస్తాను, అలాగే నీకు ఒక మందిరాన్ని కట్టిస్తాను అని యాకోబు కూడా అక్కడ ప్రమాణం చేసుకుని ఆ చోటుకి బేతేలు అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడండి? బేతేలు. బేతేలు అంటే ఏంటి అర్థం? బేతేలు అంటే అర్థం ఏంటిది? పరలోకపు గవిని. ఆమేన్, హల్లెలూయా. అంటే పరలోకానికి ద్వారం. ఎందుకని పేరు పెట్టాడు అక్కడ? దేవదూతలు నిచ్చెన కనపడింది ఆయన పడుకున్న కలలో దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారంట. ఎంట్రన్స్ టు ద హెవెన్, పరలోకపు గవిని. దేవునికి మహిమ కలుగును గాక. సో గొప్ప దర్శనం కలిగింది. ఈయన ఎప్పుడైతే లాబాను ఇంట్లో అడుగు పెట్టాడో ఆశీర్వాదాలు స్టార్ట్ అయినాయి. చెప్పకూడదు. ఎందుకు ఆశీర్వాదాలు స్టార్ట్ అయినాయి? ఈయనను దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు అడుగు పెట్టే స్థలంలో నేను ఆశీర్వదిస్తాను. ఇంకేమంటున్నాడు తెలుసా? నేను పాదము పెట్టిన చోటెల్లా, నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించును. గట్టిగా చెప్పకూడదు. ఒక నీతిమంతుని పాదాలు చాలా ప్రాముఖ్యమైనవి. అందుకనే సువార్త ప్రకటించు పాదములు సుందరములైనవి. ఒక నీతిమంతుని పాదములు, దేవుని చేత పిలువబడిన వాడి పాదములు చాలా ఆశీర్వాదకరమైన పాదాలు. ఏమంటున్నాడు? నేను నా పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఆమేన్. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడునూ సంపాద్యము చేసుకునేదని నన్ను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను వచ్చాను, 21 సంవత్సరాలు నీతో పాటు పనిచేశాను, దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదించాడు, నాకు భార్య పిల్లలు అందరూ కలిగారు, కానీ నా చేతిలో సంపాదన అంటూ ఏమీ లేదు. కాబట్టి ఆ మామగారు నా వాటా నాకు ఇచ్చేసేయి. అప్పుడు వెంటనే లాభానికి ఆలోచన వచ్చింది, ఓకే నీకు ఇస్తాను. గొర్రెల మందలో నుంచి, మేకల మందలో నుంచి పొడలు కలిగినవి నీకు ఇస్తాను పుట్టినప్పుడు. కాబట్టి నువ్వు రెడీగా ఉండు అని చెప్పేసి నైట్కి నైటే లాభాన్ని ఏం చేసిందంటే, ఆ గొర్రెల మందలో నుంచి పొడలు కలిగినటువంటివి, తెల్లచారలు కలిగినటువంటివి అన్ని వేరు చేసేసి ప్యూర్ బ్లాక్ గా ఉన్న మేకలు అక్కడ పెట్టాడు. గొర్రెల మేకల్ని ఈ 3 రోజులు ఎడబెట్టినట్ట, ఈ మందకు ఆ మందకు. అదేమో చారలు గల మంద, ఇవి చారలు లేని మంద. ఈ చారలు లేని వాటిలో ఈ నల్ల మేకలకు, నల్ల గొర్రెలకు మళ్ళీ నల్లయ్య పుడతాయి, ఎందుకంటే వాటికి చారలు లేవు. బ్లాక్ టు బ్లాక్. చారలు ఉన్నాయి ఉంటేనేమో అవి ఇవి కలిస్తే చారలు ఉన్నాయి పుడతాయి. కానీ ఇక్కడ మొత్తం బ్లాక్ వచ్చాడు. ఓకే అల్లుడు
నువ్వు చెప్పినావు కదా, నువ్వు చెప్పినట్టే పో. నల్లయి మాత్రం నాయి, నల్లయి పుడితే నాయి, తెల్ల చారలు పుట్టినాయి నీ. నిజంగా యాకోబుకి ఇప్పుడు పరీక్ష ఏర్పడింది. తెల్ల చారలు కలిగినవి ఎలా పుడతాయి? కాబట్టి యాకోబుకు దేవుడు విశ్వాసాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 37వ వచనం. యాకోబు చినారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకుని ఆ చువ్వలలో తెల్ల చారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్ల గాళ్లలోను వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి సాదలైనను పొడలైనను మచ్చలేను గల పిల్లలు ఈనెను. గట్టిగా చెప్పలు. ఈ అన్ని నల్ల మేకలు నల్ల గొర్రెల నుంచి తెల్ల తెల్ల చారాలున్నాయి మాత్రం నీ అన్నాడు, నల్లయన్ని నాయి అన్నాడు మామ. ఇది తెల్ల చారాలు కలిగి పుట్టడం అసాధ్యం కాబట్టి దేవుడు ఇతనికి ఒక విశ్వాసాన్ని ఇచ్చాడు. అక్కడ ఒక చెట్టును తీసుకున్నాడు ఇతను. 37వ వచనంలో చీనారు జంగిసాలు అను చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్ల చారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలోను నీళ్ల గాళ్లలోను వాటి ఎదుట పెట్టగా ఈ నల్ల మేకలన్నీ, ఈ నల్ల గొర్రెలన్నీ నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు వాటి కళ్ళ ముందట తెల్ల తెల్లని చారలు కనపడేటట్టు ఈ యొక్క సువ్వలు చీనారు జంగిసాలు అనే చెట్టులో ఉన్నటువంటి కొమ్మలను నరుకొచ్చి వాటి తోళ్లను బెర్రలను చారలు చారలుగా కనపడేటట్టు ఒలిచి అవి నీళ్లు తాగడానికి ముందు పెట్టాడు. అవి నీళ్లు తాగుతున్నప్పుడు అవి చారలు చారలు గల దృశ్యాలు కనపడతాయి వాటికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అవి చూళ్లు కట్టడానికి కూడా ఆ చారలను చూసే చూళ్లు కడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీరా అవన్నీ కూడా చూళ్లు కట్టి ఈనేసరికి తెల్ల చారలు కలిగినాయి ఈయన అంట. మొత్తం ఈ నల్లవాటికి తెల్ల చారలు కలిగినటువంటి మేకలు గొర్రెలు వచ్చేసాయి. చెప్పలు కూడా భయపడతాం అసలు రావు. కానీ దేవుడు ఏం చేశాడంటే యాకోబుకు ఒక ఆలోచననిచ్చాడు. ఆ ఆలోచనను విశ్వాసం ద్వారా ఇంప్లిమెంట్ చేశాడు. ఎప్పుడైతే విశ్వాసం యాకోబుకు దేవుడు ఇచ్చాడో ఆ విశ్వాసము పనిచేసింది. ఈరోజు కూడా యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనకి విశ్వాసము చాలా చాలా ప్రాముఖ్యమైంది. అక్కడ తెల్లచారలు కలిగి ఈనడానికి అసంభవము. కానీ ఆ అసంభవమైనటువంటి ప్రక్రియను దేవుడు ఇతనికి ఇచ్చిన ఆలోచన ద్వారా అవి నీళ్లు తాగడానికి వచ్చినప్పుడు ఆ చారలు చారలు గల కొమ్మల్ని చూసినప్పుడు ఆ చారలు చారలు గలవే జన్మించాయి. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈరోజు విశ్వాసం అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చూడండి. విశ్వాసం అంటే ఏంటో అక్కడ రాయబడింది. హీబ్రూ 11:1. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనది ఉన్నదనుటకు రుజువునై ఉన్నది. అంటే విశ్వాసం అనేది చూసేటువంటిదిగా ఉంది. అదృశ్యమైనది అంటే కనబడతలేదు కానీ ఉన్నట్టుగానే చూస్తా ఉంది. యాకోబు ఈ యొక్క మేకల మంద ముందట అవి తెల్ల చారలు కలిగినటువంటిగా అవి చూస్తున్నాయి. అవి ఏమైతే చూసాయో అవే పిల్లల్ని కలిగాయి. ఈరోజు నీవు కూడా ఆత్మతో ఏదైతే చూస్తావో అదే నువ్వు కలిగి ఉంటావు. అదృశ్యమైన దాన్ని మనం చూసేవారిగా ఉండాలి. అందుకని విశ్వాసము నాకుంది. ఆ విశ్వాసంతో అదృశ్యంగా ఉన్నటువంటి దాన్ని ఆత్మ రూపంలో నేను చూడడం ప్రారంభించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడడం మాత్రమే కాదు, దాన్ని నేను కలిగి ఉన్నట్టుగా నేను నమ్మాలి. మార్క్ 11:24 మనం చూస్తున్నట్లయితే మార్క్ 11వ అధ్యాయం 24వ వచనం. అదృశ్యమైనది
ఉన్నదనుటకు రుజువైనది. అదృశ్యం అంటే ఇక నీ చేతి కనబడతలేదు. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. పొంది ఉన్నామని నమ్ముడి అంటే ఆత్మలో వాటిని కలిగి ఉండాలి. ఆత్మలో వాటిని ముందు మనం స్వీకరించాలి. నువ్వు ఆరోగ్యం కోసం నువ్వు చూస్తున్నావా? ఆరోగ్యాన్ని నువ్వు కలిగి ఉన్నట్టుగా నువ్వు చూడాలి. స్వస్థతను కలిగి ఉన్నట్టుగా చూడాలి. నీ చేతి పని ఆశీర్వదింపబడినట్టుగా నువ్వు చూడాలి. నీవేమో అపజయమును చూస్తూ, నీవేమో అవిశ్వాసంతో చూస్తూ విశ్వాసం యొక్క విజయాన్ని నువ్వు పొందుకోలేవు. విశ్వాసం యొక్క కార్యాలను నువ్వు పొందుకోలేవు. నీ చూపంతా ఇది కాదు, ఇది జరగదు, ఈ రోగం పోదు, ఇది అసాధ్యము, నా చేతి పని వృద్ధి కాదు, నా వ్యాపారం వృద్ధి కాదు, నాకు ఉద్యోగం రాదు, లేకపోతే చదువుల్లో నేను సక్సెస్ కాలేను, నేను చదువుతున్నాను కానీ ఫెయిల్ అవుతున్నాను అని అపజయము చూపులు చూస్తూ అపజయం యొక్క దృశ్యాన్ని కలిగి ఉండి జయాన్ని పొందుకోలేవు. జయం పొందుకోవాలనుకున్న వాడు జయము కలిగిన దృశ్యాన్ని నీ కళ్ళ ముందు పెట్టుకోవాలి. నీ ఆత్మలో జయాన్ని కలిగినట్టుగా నువ్వు నడవాలి. జయాన్ని కలిగినట్టుగా నువ్వు మాట్లాడాలి. అందుకని చూడండి, ఈ గొర్రెలు ఏవి చూశాయో అవే కన్నాయి. అవే చెప్తాం. ఇవేం చూశాయి? చారలు కలిగినటువంటి చూశాయి, అవే జన్మించాయి. నువ్వేం చూస్తావో అదే పొందుకుంటావు. నువ్వేం చూస్తున్నావు? అపజయాన్ని చూస్తున్నావా? ఓడిపోయిన దాన్ని చూస్తున్నావా? ఇలా నువ్వు ఆరోగ్యం కలగదని చూస్తున్నావా? విశ్వాసముతో చూడడం ప్రారంభించాలి. విశ్వాసముతో నీకు పిల్లలు ఉన్నట్టుగా నువ్వు చూడాలి. నీ గర్భఫలం లేదు కానీ విశ్వాసముతో నీ యొక్క ఒడిలో బాబుకు ఎత్తుకొని తిరుగుతున్నట్టుగా నువ్వు చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు వివాహం జరుగుతలేదా? విశ్వాసంతో దేవుడు నీకు మంచి వివాహ సంబంధాన్ని ఇచ్చినట్టుగా నువ్వు చూడు. నీవు ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతున్నావా? విశ్వాసముతో నేను విజయం పొందుకుంటున్నాను, విజయాన్ని చూడు. అందుకని హెబ్రీ 11వ అధ్యాయం 1వ వచనం చదవండి, మళ్ళీ మీకు అర్థమవుతుంది. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క అంటే దేనికోసమైతే నువ్వు నిరీక్షిస్తున్నావో దాని యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనది. అది అదృశ్యంగా ఉంది, ఉన్నవనుటకు అది ఉన్నట్టుగానే రుజువునై ఉన్నది. నువ్వు దేని గురించి అయితే ఎదురు చూస్తున్నావో, దేని గురించి అయితే నువ్వు నిరీక్షిస్తున్నావో అది ఉన్నట్టుగానే నువ్వు చూడాలి. దాన్ని కలిగినట్టుగానే నువ్వు చూడాలి. నిజంగా నువ్వు దాన్ని కలిగి ఉన్నావు. నీ ఆత్మలో నువ్వు కలిగి ఉన్నావు. ఆత్మలో నువ్వు ఏదైతే కలిగి ఉంటావో అది భౌతికంగా బయటకు వస్తుంది. అందుకని విశ్వాసం అనేది అదృశ్యంగా ఉన్నటువంటి దాన్ని చూడాలి. ఆత్మలో మనం కలిగి ఉన్నట్టుగా. అబ్రాహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవుడు అన్నాడు, ఈ రోజు నుంచి నీ పేరు అబ్రాహాం కాదు, అబ్రహాం. ఏమన్నాడు దేవుడు? అబ్రహాం. షారాతోనేమన్నాడు? షారాయిని షారా యొక్క పాత పేరు సారాయి కాదు, షారాయి. షా బలకొత్తలు కొంతమంది షారాయి. షా తీసేస్తే సా పెడితే సారాయి అవుతుంది. ఓకే. షారాయి అబ్రామ్, ఇవి రెండు పాత పేరు. అబ్రామ్ అనేటువంటి మాటకి దేవుడు ఏం చేశాడంటే హాను జోడించాడు మధ్యలో. అబ్రహాం. హా లేదు ముందు అబ్రామ్కి. అబ్రామ్ అంతే, సింపుల్ గా అబ్రామ్. అయితే దేవుడు ఏం చేశాడంటే ఒక నిబంధన చేసిన తర్వాత చూడండి, ఆదికాండం. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం, మనం నేర్చుకోవాల్సింది. పదిహేనవ అధ్యాయం 3వ వచనము.
మరియు అబ్రాము అబ్రామ్, చూసారా ఆయన పేరు అబ్రామ్. మరియు అబ్రాము, ఇదిగో ఉమ్. నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడని చెప్పగా యెహోవా వాక్యము అతని ఎదుగు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడు నీకు వారసుడని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచే నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఇచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అబ్రాము చాలా బాధపడుతూ కృంగిపోయిన సమయంలో దేవుని యొక్క వాక్యం వచ్చేసి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇతడు నీకు వారసుడు కాడు అంటే ఇతని దగ్గర ఉన్న ఒక దాసుడు నాకు వారసుడు అవుతాడని అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడు నీకు వారసుడు అని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. నక్షత్రములు ఏ విధంగా ఉన్నాయో అంత సంతానాన్ని మీకు ఇవ్వబోతున్నాను. కానీ అబ్రాహాముకు ఒకరు కూడా లేరు. అయితే ఈ దర్శనం తర్వాత ఇక్కడ ఒక బలి అర్పించమని దేవుడు చెప్తాడు. చూడండి, ఇది నిబంధనకు గుర్తు అన్నమాట. 9వ వచనంలో ఆయన 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలు, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుముకు ఖండించి దేవుని ఖండముడు దాని ఖండముడు ఎదురుగా నుంచెను. పక్షులను ఆయన ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వ్రాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రామునకు గాఢనిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమగా, ఆయన నీ సంతానము వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుతారో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యుద్ధకు పోదవు. మంచి వృద్ధాప్యం ముందు పాతి పెట్టబడదువు. అమోరీయుల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు గనక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకోనమని అబ్రాముతో అని చెప్పాను. మరియు ప్రొద్దుగుంకి చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్యను నడిచిపోయిను. ఆ హల్లెలూయా. అబ్రామును దేవుడు ఒకటి ఆజ్ఞాపించాడు. ఏమేమి తెమ్మని చెప్పాడంటే 3 ఏళ్ల పొయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలును, ఒక తెల్లగువను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. ఓకే, ఇక్కడ ఒక బలి అర్పణ జరిగింది. అబ్రాహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఇస్కరేణులాగా ఆకాశ నక్షత్రాలాగా నీ సంతానం ఉంటారు అని చెప్పి దేవుడు తెమ్మంటున్నాడు. 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలును తీసుకురా. వాటిని నడిమికి ఖండించి ముక్కల్ని వేరు చేసేసాడు. ఓకే, వేరు చేసిన తర్వాత ఇది చాలా జాగ్రత్త, ఇది ఇంపార్టెంట్, చాలా గుర్తుపెట్టుకోండి. దేవుడు అప్పుడు వాగ్దానం చేస్తున్నాడు. అది వేరు చేసిన తర్వాత ఏమంటున్నాడంటే 13వ వచనము, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశము వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టెదవు. ఇంకా ఆయనకు పిల్లలు లేరు కానీ తన సంతతి గురించి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ సంతతి వారు ఏమంటున్నాడు? నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి, అంటే అబ్రహాము తర్వాత వచ్చినటువంటి సంతతి. ఇస్సాకు వచ్చాడు, యాకోబు వచ్చాడు. యాకోబుకున్నటువంటి ఆ 70 మంది ఐగుప్తులకు వెళ్ళారు. అక్కడ గొప్ప జనాంగంగా మార్చబడ్డారు. 430 సంవత్సరాల తర్వాత బలమైన జనాంగంగా మోసే వాళ్ళను బయటికి తీసుకుని వచ్చాడు. ఈ చరిత్ర ఇప్పుడే చెప్తున్నాడు దేవుడు. 400 ఏండ్లు వాళ్ళు అక్కడ శ్రమ పడతారు.
గొప్ప జనాంగంగా మార్చబడతారు. ఎప్పుడు చెప్తున్నాడు? ఒక బలిని వధించిన తర్వాత. ఆ బలి ఏంటంటే నిబంధన బలి. అది 2 ఖండములను ఖండించి దేవుడు అప్పుడు వాగ్దానం చేస్తున్నాడు. అది మాత్రమే కాకుండా 17వ వచనం చూడండి. మరియు ప్రొద్దుగుంకి గట్టిగా చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యయు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయేను. ఆ ఖండముల మధ్య నడిచిపోయేను ఒక అగ్ని జ్వాల. చెప్పండి అందరూ. రాచుచున్న పొయ్యి. చెప్పాలా? ఒక పొయ్యి అంట, మండుతున్న పొయ్యి, ఒక అగ్ని జ్వాల ఆ ఖండముల మధ్యలో నుంచి నడుచుకుంటూ పోయింది. ఏంటిదది? దేవుడే ఆ ఖండముల మధ్యలో నుండి అగ్ని జ్వాలగా నడుచుకుంటూ పోయాడు. ఎందుకు పోయాడో తెలుసా? ఆ 2 ఖండాల మధ్యలో నుంచి నేను నీకు నిబంధన చేశాను. ఒకవేళ నా మాట తప్పుదే, ఈ 2 కళేబరాలు ఏ విధంగా వేరువేరు చేయబడ్డాయో నేను కూడా అలా చేయబడ్డట్టే అని అబ్రాహాముగా ఉన్నప్పుడే ఆయనతో దేవుడు నిబంధన చేశాడు. కవనెంట్. చెప్పండి అందరూ. కవనెంట్, నిబంధన. నేనేదైతే మాట చెబుతున్నానో, ఒకవేళ కనుక నేను మాట తప్పితే ఆ వధింపబడిన ఖండాలు ఏ విధంగానైతే వేరుగా ఉన్నాయో నేను కూడా అలా చేయబడ్డట్టే అని ప్రూవ్ చేసుకోవడానికి దేవుడు ఆ 2 ఖండాలలో నుంచి నడిచిపోయాడు. అగ్ని జ్వాలగా, రాచుచున్న పొయ్యిలాగా వాటి మధ్యలో నుంచి నడుచుకుంటూ పోయాడు. అందుకని గుర్తుపెట్టుకోండి, దేవుడు ఏది కూడా ఆశామాషిగా వాగ్దానం చేయడు. దేవుడు ఏది అనాలోచనంగా తన బిడ్డలకు ప్రమాణం చేయడు. ఒకవేళ ప్రమాణం చేశాడంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిబంధన ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు దేవుడు ఏం చేశాడంటే 17వ అధ్యాయంలోకి వచ్చేసరికి 5వ వచనంలో చూడండి. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాం కాదు, అబ్రహాం. నువ్వు అనేక జనములకు తండ్రివిగా నియమించితిని కనుక. అబ్రహాం అంటే అనేక జనములకు తండ్రి. ఏమేన్ హల్లెలూయా. కానీ ఇంకెవరు లేరు. నీ పేరేం పేరు అని ఎవరైనా అడిగినట్టుకో, నేను అనేక జనములకు తండ్రి. ఆ విన్నోడు ఆశ్చర్యపోతాడు, ఈయనకు ఒక్క కుమారుడు లేడు, అనేక జనములకు తండ్రి అని చెప్పుకుంటూ తిరుగుతాను. నేను అనేక జనములకు తండ్రి అని అర్థం అంట. ఇంకొక విషయం ఏంటంటే, ఇది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇదే అధ్యాయంలో 15వ వచనం. మరియు దేవుడు నీ భార్య అయిన శారా పేరు శారాయి అనవద్దు, ఏలైనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలగ చేసేదను. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయ్యుండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. దేవునికి స్తోత్రం. 2 చేతుల ధారలో చెప్తామన్నారు కదా. ఇక్కడ అబ్రాము పేరును అబ్రహాం, శారాయి పేరును శారా. ఇక్కడ చూడండి, హా అనేటువంటి అక్షరాన్ని దేవుడు అబ్రహాం అనేటువంటి దాంట్లో, ఈ హా ఎక్కడో తెలుసా? దేవునిలో ఉన్న ఒక అక్షరాన్ని తీసి అబ్రాహాంలో పెట్టిండు. యెహోవాలో ఉన్న హా అనేటువంటి అక్షరాన్ని అబ్రాహాంలో పెట్టాడు. అబ్రహాం అంటే నీవు నా నిబంధనలో ఉన్నావు. నిబంధన 2 పార్టీల మధ్యలో నిబంధన జరిగినప్పుడు రక్తం ఒలికింపబడాలి. నంబర్ 1. రెండవది, వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన వస్తువులు మార్చుకోవాలి. మూడవది, వీళ్ళకి సంబంధించిన పేర్లు వాళ్ళకి సంబంధించిన పేర్లు మార్చుకోవాలి. అప్పుడు ఆ నిబంధనలో వారు ఉన్నట్టు. కాబట్టి దేవునిలో ఉన్న హా అనేటువంటి అక్షరాన్ని అబ్రహాముకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవుడు కూడా ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుడను అని పిలుచుకున్నాడు. దేవుడు కూడా, అంటే దేవుడు కూడా అబ్రహాం పేరు దేవుడు పెట్టుకున్నాడు.
బైబిల్లో మీరు ఎక్కడున్నా చూడండి, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా అంటే ఎవరితోనైతే నిబంధన చేస్తాడో వాళ్ళ పేరును ఆయన తొలగించుకుంటాడు. ఈ రోజు యేసుక్రీస్తు రక్తం ద్వారా నీ పేరును కూడా ఆయన తొలగించుకున్నాడు. కేవలం అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పేరు మాత్రమే ఆయన ధరించుకోలేదు, నీ నామమును కూడా ఆయన ధరించుకున్నాడు. ఆయన నామముతో పాటు నమ్మక చెప్పబడి మనం నిబంధన చూడడము. వీఆర్ కవెనెంట్ పీపుల్. దేవుడు ఆ నిబంధనను త్రోసిపుచ్చకుండా ఆ ఖండముల మధ్యలో నుంచి నడిచిపోయాడు. ఒకవేళ నేను ఈ మాట తప్పితే నేను కూడా 2 ఖండాలుగా చేయబడిన దాంతో సమానము. కాబట్టి దేవుడు ఎప్పుడు మాట తప్పని దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబ్రహాముకి ఇంకా పిల్లలు లేరు, కానీ పిల్లలు ఉన్నట్టుగా చూస్తున్నాడు. ఎవరైనా నీ పేరేం పేరు అడిగితే నేను అనేక జనములకు తండ్రి అని చెప్పుకుంటున్నాడు. అబ్రహాం నా పేరు అంటే అనేక జనం. అరే నీకు ఒక్క కుమారుడు కూడా లేడు, తండ్రి అని ఎట్లా పిలుస్తాడు? తండ్రి ఎప్పుడైతాడండి? పెళ్లి చేసుకుంటే తండ్రి అవుతాడా? పెళ్లి చేసుకుంటే భర్త అవుతాడు. పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి భార్య అవుతుంది, వైఫ్ ఆఫ్. కానీ తల్లి కాదు. తల్లి ఎప్పుడైతుంది? పిల్లలు పుడితే తల్లి అవుతుంది. తండ్రి ఎప్పుడైతాడు? పిల్లలు పుడితే తండ్రి అవుతాడు. ప్రమోషన్ వస్తుంది. కానీ ఎవరు పుట్టక ముందే అబ్రహాము నేను తండ్రి అని చెప్పుకుంటున్నాడు. ఎలా? విశ్వాసంతో. ఎలా? దేవుడే ఆ ఖండముల మధ్యలో నడిచిపోయి నాకు వాగ్దానం ఇచ్చాడు. ఒకవేళ దేవుడే అయితే చెప్పాడో అది తప్పకుండా నెరవేర్చే దేవుడు. సో అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం వలన అబ్రహాము ఆత్మీయంగా చూస్తున్నాడు, గొప్ప దేశంగా కలిగినట్టు చూస్తున్నాడు, ఆయనకు అనేక మంది పిల్లలు ఉన్నట్టుగా చూస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? 100వ ఏట ఆయనకు కుమారుని అనుగ్రహించాడు. చూడండి, ఆ రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక, అందుకని అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడటం మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు. పత్రికలో వచ్చిన ఎస్, నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. వినండి, విశ్వాసమునందు బలహీనుడు కాక. రమారమి 100 చెప్పండి, అందరూ చెప్పండి. విశ్వాసమునందు అబ్రహాము బలహీనుడు కాలేదు. ఎందుకు బలహీనుడు కాలేదు? ఎందుకంటే దేవుడు నిబంధన చేశాడు. నాకు 100 ఏళ్ళు వచ్చినా వణుకుతూ ఉన్నా ఖచ్చితంగా దేవుడు నాకు సంతానాన్ని అనుగ్రహించాల్సిందే. ఒకవేళ అనుగ్రహించలేదనుకో నాకు కాదు నష్టం, దేవునికి. బాధ నాకు కాదు, దేవునికి. ఎందుకు దేవునికి? దేవుడే 3 ఏళ్ల పెయ్యను తెమ్మన్నాడు, మేకలు తెమ్మన్నాడు, పొట్టేళ్లు తెమ్మన్నాడు. అది వధించి దేవుడే నడిచిపోయి నాకు చెప్పిండు. ఆ అగ్ని జ్వాలగా దాంట్లోంచి నడిచిపోయిందా లేదా? చెప్తలేదు ఎవరు. అట్లా నడిచిపోయి వాగ్దానం చేసిన దేవుడు దాన్ని నెరవేర్చకపోతే ఆ ఖండింపబడిన పశువుతో దేవుడు సమానము. అది నిబంధన. అంటే నిబంధనలు ఎవరు తప్పుకోవడానికి వీల్లేదు. ఎవరు ఏదైతే అగ్రిమెంట్ చేసుకుంటారో, ఎవరు ఏదైతే నిబంధన చేసుకుంటారో ఆ నిబంధనలో కంపల్సరీ ప్రాణం పోయినా కూడా ఆ మాటకు నేను కట్టుబడి ఉండాలంట. అదంట నిబంధన. అంటే ప్రాణం పోయినా పర్వాలేదు, ఆ మాటకు కట్టుబడి ఉండాలి. అది నిబంధన. సో అలాంటి నిబంధన చేశాడు కాబట్టి విశ్వాసములో బలహీనుడు కాలేదు. ఖచ్చితంగా మీ వృద్ధుడైపోయినా, నా భార్య వృద్ధురాలైపోయినా ఖచ్చితంగా దేవుడు సంతానం ఇస్తాడని చెప్పేసి అతను విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శార గర్భము మృతతుల్యమైనట్టు ఆలోచించరు గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానముకు సందేహింపక దేవుని వాగ్దానమును సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన ఫలమునొందెను. గట్టిగా చెప్పగలుగుతున్నా. ఇదే బాటలో యాకోబు కూడా నడుస్తున్నాడు. యాకోబు అన్ని నల్లటి మేకలిచ్చి వాటికి పొడలు పుట్టినాయని నీ అని అంటే అవి పుట్టవు. వాటి విశ్వాసముతో
యాకోబు ఏం చేశాడంటే సీనారు జంగిసాలు అనే కర్రల్ని తీసుకొచ్చి వాటిని చెక్కి బెరళ్ళను చెక్కి చారలుగా కనపడేటట్టు ఆ మేఘంల ముందు పెట్టాడు. అవి నీళ్లు తాగినప్పుడు వాటిని చూస్తున్నాయి. అంటే చూడండి, ఫోకస్ ఆ చారల మీదనే ఉండినట్టు పెట్టాడు. నీళ్లు తాగేటప్పుడు, మేత వేసినప్పుడు ఎక్కడ పోయినా చారలు కనపడతా ఉన్నాయి. ఆ చారలు కలిగినవి గర్భంలో ఉన్నాయి, చారలు కలిగినవి పిల్లలుగా ఉన్నాయి. అందుకనే నీవు కూడా ఏదైతే విశ్వాసము చూచున్నావో అదే నీ దృష్టిలో ఉండాలి. అది నువ్వు కలిగి ఉన్నట్టుగా నువ్వు చూడాలి, ఆత్మలో నువ్వు పొందుకున్నట్టుగా నువ్వు చూడాలి. అదృశ్యమైనది ఉన్నదనుటకు రుజువైనది ఆత్మ మండలంలో ఉన్నది ఒకరోజు భౌతిక మండలంలోకి బయటకు వచ్చేస్తుంది. విశ్వాసం అంటే ఆత్మ మండలంలో ఉన్నదాన్ని భౌతిక మండలంలోనికి తీసుకొని వచ్చే ఒక శక్తి, ద పవర్ which brings from invisible spiritual world into physical world. నీ స్వస్థత ఎక్కడున్నది? ఆత్మ మండలంలో ఉంది. వినాలంతా జాగ్రత్త. ఇప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. మీ ఐశ్వర్యం ఎక్కడుంది? ఆత్మ మండలంలో ఉంది. మీకు కావలసిన మీ గృహం ఎక్కడుంది? ఆత్మ మండలంలో ఉంది. మీకు కావలసినటువంటి జాబ్, మీకు కావలసిన బిజినెస్, మీకు కావలసిన వ్యాపారం, మీకు కావలసిన మీ జీవిత భాగస్వామి, ఇవన్నీ ఆత్మ మండలములో, నీకు సంబంధించిన అన్ని ఆత్మ మండలంలో ఉన్నాయి, ఆత్మక్షేత్రంలో ఉన్నాయి. ఆత్మలో ఉన్నాయి, కనపడతాయా? కనపడవు. అదే నిజమైన విశ్వాసం గలవాడు ఆత్మలో ఉన్న వాటిని చూడాలి. అబ్రహాం ఆకాశ నక్షత్రాలను చూశాడు. నా సంతానం కూడా కొన్ని ఇట్లే ఉంటుంది. అదే విధంగా సంతానమైంది. ఇజ్రాయేలు ప్రజలు బహుగా ప్రబలిని, ఐగుప్తు దేశములో బహుగా ప్రబలిని. ఆ రాజు అంటున్నాడు, యోసేపు తెలియని వేరొక ఫరో వచ్చినప్పుడు అంటున్నాడు, వీరు ఇంతగా ప్రబలిపోయారు, శత్రువులు కనుక మన మీద దాడి చేస్తే, వీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తే మనం ఓడిపోతాం. కాబట్టి మగ పిల్లలు పుట్టకుండా 2 నెలలలోపు పిల్లలందరినీ చంపేయండి. అంత ప్రబలుతున్నారు. వీళ్ళు ఎంత వద్దనుకుంటే అంత ప్రబలుతా ఉన్నారు. ఆకాశ నక్షత్రాల్లాగా దేవుడు చేశాడు. ఆ రోజు భౌతిక సంబంధమైన అబ్రహాము సంతానం మాత్రమే కాదు, ఈ రోజు ఆత్మ సంబంధంగా ఉన్న మనం అందరం కూడా అబ్రహాము సంతానంలో ఉన్నాం. ఇప్పుడు చూడండి, అబ్రహాముకి ఎంత కుటుంబం ఉన్నది? ఎంత కుటుంబం అది? అబ్రహాంకు భారతదేశంలో ఉన్నది కుటుంబం, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది, అమెరికాలో ఉన్నది, చైనాలో ఉన్నది, దక్షిణ కొరియాలో ఉన్నది. అన్ని దేశాలలో అబ్రహాము సంతానముగా ఉన్నారు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ. ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టొచ్చా? ఈరోజు దేవుని బిడ్డని లెక్క పెట్టొచ్చా? భూమి మీద లెక్కింప శక్యము కాని జనాలు భూమి మీద ఉన్నారు. ఇదే దృశ్యాన్ని యోహాను పరలోక రాజ్యంలో పోయి చూస్తే ఎలా ఉన్నారట? ప్రతి భాష, ప్రతి గోత్రం, ప్రతి జాతి, ప్రతి దేశంలో నుండి లెక్కకు మించిన ప్రజలు ఆ సింహాసనము చుట్టూ చేరి ఆయనను ఆరాధిస్తున్నట్టుగా చూస్తున్నాడు. వీళ్ళంతా ఎవరు? అబ్రహాము సంతానం. ఒక్కడుగా ఉన్నప్పుడు అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆయన గర్భం ఉడిగిపోయింది, సారా గర్భం ఉడిగిపోయింది, పిల్లలు కలిగే అవకాశం లేదు. కానీ విశ్వాస వీరుడుగా అబ్రహాము దేవుని యొద్ద నుండి సంతానాన్ని పొందుకున్నాడు. అందుకనే దేవుడు ఆయనను హెచ్చించాడు, ఆయనను ఘనపరచాడు. అందుకనే మనందరికీ ఆయన తండ్రిగా మారిపోయాడు. విశ్వాసులకు తండ్రి అబ్రహాం. దేవుడు ఏమన్నాడు అబ్రహాం? ఇంకా ఈయన నా స్నేహితుడు, హీఈస్ మై ఫ్రెండ్. దేవుని స్నేహితుడుగా అంటే ఎవరైతే విశ్వాస సంబంధులో వారు దేవుని స్నేహితులు. విశ్వాసం లేకుండా 2 తలంపులు కలిగి ఉంటే నువ్వు దేవుని స్నేహితుడిగా ఉండలేవు. అందుకని హెబ్రీ 11వ అధ్యాయం 6వ వచనం, హీబ్రూ చాప్టర్ 11 వర్స్ 6, హెబ్రీ 11:6. త్వరగా హెబ్రీ 11:6. ఈ రోజు యేసు రక్తంలో కడగబడి దేవుని బిడ్డగా మార్చబడినటువంటి నీకు విశ్వాసము గనుక నీకు లేకపోతే నీవు అంటే దేవునికి సంతోషం లేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువానికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం.
విశ్వాసం లేదా? అయితే కార్యం లేదు. విశ్వాసం లేదా? అయితే కార్యాలు లేదు. నీ విశ్వాసం ఎలాగుండునో అలాగే నీకు కార్యం జరుగుతుంది కదా. యేసుప్రభు దగ్గరికి గుడ్డివాడు వస్తే నీ విశ్వాసం చొప్పున నీకు జరుగునుగాక, నీ విశ్వాసం చొప్పున నీకు జరుగునుగాక. ఈ పక్క వాళ్ళకి చెప్పండి, నీ విశ్వాసం చొప్పున నీకు జరుగునుగాక. అంతే. ఇప్పుడు గొప్ప కార్యాలు చూడాలనుందా? అంటే నీ విశ్వాసం గొప్పగా ఉండాలి. పడుకున్న వాళ్ళకి లేపని చెప్పండి, ఒకరికన్నా చెప్పండి ఈ శుభవార్తను. నీ విశ్వాసం చొప్పున నీకు జరుగునుగా చెప్పండి. ఒకరికన్నా చెప్పాలి. బాగా చెప్పావా? నీ విశ్వాసం తెలుగులో అనరాకపోతే తమిళలో చెప్పు. विमला जी, तेलुगु में बोलने की नहीं है तो हिंदी में बताओ. आपके विश्वास के अनुसार आपको हो जाएगा. आमेन, हालेलुया. మీ విశ్వాసం చొప్పున మీకు కలుగునుగాక. మరి ఎంత ఉంది మీ దగ్గర ఇప్పుడు విశ్వాసం? ఎలా ఉంది మీ దగ్గర విశ్వాసం? 100 రూపాయలు కిరాణా షాపు తీసుకుపోయి నెల సామాన్ ఏమంటే ఇస్తాడా? మీ దగ్గర 100 రూపాయలే ఉంది. విశ్వాసం ఒక డబ్బు లాంటిది. ఎంత ఉంటే అంత కార్యం జరుగుతుంది. 100 రూపాయలు ఉంటే 100 రూపాయలకు సంబంధించిన సామానే వస్తుంది. విశ్వాసం ఎక్కువగా ఉంటే ఎక్కువ కార్యాలు జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ విశ్వాసం ఎలా ఎక్కువగా వస్తుంది? నాకు ఎలా విశ్వాసం నాకు అభివృద్ధి అవుతుంది? వినుట వలన. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వలన విశ్వాసం కలుగును, క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఎలా విశ్వాసం కలుగుతుందట? క్రీస్తును గూర్చిన మాట. చెప్పండి, విశ్వాసం ఎలా వస్తుంది రుక్కమ్మ గారు? చెప్పండి. వినుట వలన విశ్వాసం వస్తుంది. అందుకని వాక్యం చెప్తా అంటే నిద్రపోవాలి. వాక్యం చెప్తా అంటే ఎక్కడెక్కడో దిక్కులు ఎత్తుకాలి. వాక్యం చెప్తా ఉంటే అటు ఇటు లేచి తిరగాలి. వాక్యం వినకుండా చెవులు మూసుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకోవద్దు. గుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆ భిక్షగాడు? చెప్పండి, భిక్షగాడు ఏం చేస్తాడు? ఎలా భిక్షం అడుగుతున్నాడు? ఎలా భిక్షం అడుగుతున్నాడు గుడ్డివాడు? వాని ఆస్తి ఏంటో తెలుసా? ఒక గుడ్డ ముక్క. గుడ్డ మరుచుకుంటే చాలు, ఆ రోజు వాడిని కడుపునేనంటే. ప్రైజ్లో హల్లెలూయా. వాని ఆస్తి ఏంటిది? ఓ గుడ్డ సంచి, ఓ గుడ్డ. అయితే యేసుప్రభు అదే త్రోగుండా వెళుతున్నాడు. వెళుతా ఉంటే యేసుప్రభు వెనకాల చాలా వేల మంది వెళ్తున్నారు కాబట్టి శబ్దమైతే ఉంది. పక్ష భిక్షగాన్ని అడుగుతున్నాడు. పక్క భిక్షగాడు బహుశా వానికి కళ్ళు ఉన్నట్టున్నాయి కానీ కాళ్ళు లేవు అని. కానీ వాడు కూర్చొని అడుగుతున్నాడు, ఏమయ్యా ఏం జరుగుతుంది? ఇది అంతా గలిపి లేని బాగా శబ్దమైతా ఉందంటే పక్కన వాళ్ళు చెప్తున్నారు, నీకు తెలియదా యేసు వెళ్ళుచున్నాడు. మరి ఎక్కడున్నాడమ్మా? త్రోవ పక్కన, రోడ్డు మీద. త్రోవ పక్కన అంటే రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తికి లోకములో జరిగే సమాచారాలన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఉంటాయి. ఎవరో ఒకరు వచ్చి ఏదో విషయం చెప్తూనే ఉంటారు రోడ్డు మీద కాబట్టి. ఇంట్లో 4 గోడల మధ్యలో కూర్చుంటే ఏం వినపడదు. అయితే ఈ వ్యక్తి యేసుని గురించి ఎప్పుడో వినున్నాడు. యేసు కుంటివారికి కాళ్ళు ఇస్తున్నాడు, గుడ్డివారికి కళ్ళు ఇస్తున్నాడు, చెవిటి వారికి చెవులు ఇస్తున్నాడు, చనిపోయిన వారిని కూడా లేపుతున్నాడు అన్న సమాచారం మన దగ్గర ఉన్నది. కానీ ఆయన దగ్గరికి ఎట్లా పోవాలో తెలియదు. కానీ ఆ రోజు వాడి పంట పండింది. యేసే వస్తున్నాడు ఆ రోజు. అంటే వాడు అనుకుని ఉండొచ్చు, నేను కూడా యేసే దగ్గర పోతే గుడితనం పాడు కానీ గుడితనం పోతుంది కదా అని వాడు కూడా ఎన్నోసార్లు అనుకుని ఉండొచ్చు. కానీ ఆయన గుడ్డివాడు, భిక్షగాడు, ఎవరు అతన్ని యేసు దగ్గరికి తీసుకుపోయే పరిస్థితి లేదు, అంత స్తోమత లేదు. కాబట్టి చూడండి, ఆయన పట్ల దేవుని కృప యేసే ఆ త్రోవ గుండా వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. నువ్వు యేసుని గురించి ఆలోచిస్తే యేసే నీ దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు. యేసుని గురించి నా జీవితంలో కార్యం చేయాలని అనుకుంటే యేసే నీ దగ్గరికి కార్యాలను జరిగించే రాజులు పంపుతాడు. అయితే యేసు ప్రభు వెళ్తున్న సమయంలో యేసు వెళ్తున్నాడని విన్నాడు. వినగానే ఏమైంది? ఇక విశ్వాసం వచ్చేసింది. వినుట వలన విశ్వాసం. చెప్పండి, వినుట వలన విశ్వాసం. అప్పుడు ఏమని అరుస్తున్నాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అరుస్తున్నాడు. ఆయన యేసు ప్రభు విననట్టే వెళ్ళిపోతున్నాడు. యేసు ప్రభు విననట్టే వెళ్ళిపోతున్నాడు. ఇంతలోనికి నువ్వు భిక్షగానివి, నువ్వు యేసు ప్రభువును పిలుస్తున్నావా అని
వాడిని అందరూ త్రోసివేశారు. వాడేం చేశాడు? అప్పుడు యేసు పిలిచి సరే 48 మార్కు సువార్త 10:48 ఊరకుండమని అనేకులు వారిని గద్దించారు. నువ్వు ఎప్పుడైతే యేసుప్రభువు నమ్ముకుంటావో అనేక శోధనలు వస్తాయి, అనేక ఆటంకాలు నిన్ను అభ్యంతరపరచడానికి వస్తాయి. ఏం చేయాలమ్మా? యేసుప్రభు దగ్గర పోతే మీ బంధువులు, మీ కులం వాళ్ళు అంటారు, నువ్వు యేసుప్రభు దగ్గర దిగినావా? యేసుప్రభులో పోతావా? నువ్వు యేసుప్రభులో పోతే ఇక మీకు మాకు పొత్తు లేదు. ఇక మా పెళ్లిళ్ళకు విలువం, మాకు మీకు కట్టు. అప్పుడు వీళ్ళు బాధపడతారు, అవునా మరి కట్ అంటే ఎట్లనట అని మళ్ళీ బాధపడి వాళ్ళు వెనకాల ఉంటా ఉంటారు. ఇక చర్చకి రారు. కొద్ది రోజులకు వెళ్తారు, అంతా ముఖం అంతా ఇట్లా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని ముఖం అంతా మాడిపోయి రోగాలు పెట్టి, అమ్మ ఏమైందమ్మా చర్చ, మా చుట్టాలందరూ తింటాను కదా అందుకే వస్తలేదు. చుట్టాల కోసం బతుకుతాను. నువ్వు బాధలో ఉంటే చుట్టాలు వచ్చి సాయం చేసిందా? మీ కులపోలు వచ్చి సాయం చేసిందా? ఎవడు రాడు, ఏ సుట్టపోడు రాడు. నీ కోసం ప్రాణం పెట్టిన యేసు మాత్రం సిద్ధంగా ఉన్నాడు. ఈ భిక్షగాండంట అనేకులు, ఒకరు కాదు ఇద్దరు కాదు. చూడు ఏం రాబడి దగ్గర, ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి గాని పనికి రానోడు పనికొచ్చేటోడు అందరూ వాడుండే వాడిని. నోరు మూసుకో, నోరు మూసుకో, యేసుప్రభు అంటాను వీడు అని అనేకులు వాడిని అభ్యంతరపరచ. వాడేం చేసిండు? వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకులు వేసాను. ఇది విశ్వాసం అంటే. దేవునికి స్తోత్రం. విశ్వాసం అంటే శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు, కులం నుంచి మతం నుంచి వెలివేతలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి, ఇంకా ఎక్కువ దేవుని సన్నిధిలో మొర పెట్టాలి. అంతకని 4 తప్పులు వేసుకుని నోరు మూసుకొని కూర్చోవద్దు. నిజమైన విశ్వాసము శ్రమల వైపు చూడదు. మేషక్ శద్రక్ అబేద్నెగోలు కూడా నిజమైన విశ్వాసం ఉంది కాబట్టి రాజు ముందు ధైర్యంగా చెప్తున్నారు, రాజా ఈ అగ్నిలో నుంచి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, ఈ అగ్నిలో పడి చచ్చిపోతాం కానీ నువ్వు చేసిన విగ్రహానికి మాత్రం మేము మొక్కము. అది వట్టి విగ్రహం అని మాకు తెలుసు, అది మనుషుల చేతి పనులని మాకు తెలుసు, కాబట్టి మేము మొక్కము. అవునా? ఇంకా 7 చేసి తీసుకుని అందులో పడేశారు. అగ్ని వారిని కాల్చలేకపోయింది. ఎందుకు? విశ్వాస వీరులు వారు. ఈరోజు మనలో కూడా విశ్వాసం ఉంటే ఏది నేను చేయదు, ఏదో చేసినట్టు కనపడుతుంది కానీ ఏది ఏం చేయదు. నిన్ను ఏదో అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ ఏది ఏం కాదు. దేవుడే అన్నాడు, ఏదియు ఎంత మాత్రమును మీకు హాని చెయ్యదు. చెప్పండి అందరూ, ఏదియు ఎంత మాత్రము నాకు హాని చెయ్యదు. విశ్వాసులను ఏది ముట్టలేదు. వీడు మరి ఎక్కువగా మొరపెట్టాడు. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు యేసు నిలిచి వాణిని ఆగుదాం. యేసు నిలిచి మొదటిసారి అరవగానే ఆగలే, శ్రమ తర్వాత ఆగిండు యేసు. దీనికో శ్రమ వచ్చింది, శ్రమ తర్వాత ఆగిండు. అంటే ముందు యేసయ్య దావీదు కుమారుడు అంటే యేసుప్రభుకి వినపడలేదా? చెప్పాలి, అందరూ చెప్పాలా? నువ్వు అనుకుంటా అంటేనే వినపడుతుంది యేసుప్రభుకు. నువ్వు నోరు తెరిచి నీ నోట్లకెళ్ళి మాట రాకముందే నువ్వు ఇప్పుడు అంటావని నాకు తెలుసు. ఈ దావీదు కుమారుడు నన్ను కరుణించు అని అంటే పట్టించుకోనట్టే పోతా ఉన్నాడు. యేసుప్రభుకు వినపడ్డా కూడా వెళ్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక పరీక్ష వస్తుంది, ఈ పరీక్షలో గనక వాడు పాస్ అయితే అప్పుడు ఆగుదాం, లేకపోతే నా దారి నాది. ఈరోజు నీవు కూడా అంతే. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే పరీక్షలో నువ్వు ఎప్పుడైతే నిలబడతావో అప్పుడు దేవుడు నీ పట్ల కార్యాలు చేయడానికి నీ దగ్గరికి వస్తాడు. అప్పటిదాకా ఆయనతో ఆయనదే. మరి పరీక్షలో నిలబడుతున్నారా? మీ విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలో నిలబడుతున్నారా? మీరు యేసుప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి మీ రేషన్ కార్డు తీసేస్తాం, మీరు యేసుప్రభువుని నమ్ముకున్నారు కాబట్టి మీ పెన్షన్ ఆపేస్తాం. వస్తాయి అట్లాంటి శ్రమలు కూడా ఒక రోజు. నీవేను ఏదైనా కొనాలన్నా కూడా సమస్య ఏర్పడవచ్చు. ఎంతమంది నిలబడతారు? ఎంతమంది ఆ విధంగా నిలబడతారు యేసు ప్రభు కొరకు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను పోషించే సమర్థుడు. ఆకాశ పక్షులను పోషించుచున్నాడు, నిన్ను పోషించే సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పోషించేది పెన్షన్ కాదు, గుర్తుపెట్టుకోండి. నిన్ను పోషించేది 2 రూపాయల బియ్యం కాదు,
నిన్ను పోషించేది భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు. ఏమే హల్లెలూయా. దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. అన్లిమిటెడ్ రిసోర్స్ నీ దగ్గర ఉంటుంది. చూడండి, శ్రమ తర్వాత యేసు ప్రభు నిలిచాడు. అంటే ఒక భిక్షగాడమ్మా, రోడ్డు పక్కన గుడ్డ వరుసుకుని అడుక్కునే భిక్షగాడు యేసు ప్రభుని ఆపేశాడు. యేసు ప్రభును ఆపేశాడు ఈయన విశ్వాసంతో. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే యేసు ప్రభు ఆగడా? నువ్వు ప్రార్థన చేస్తే యేసు ప్రభు నిన్ను దర్శించడా? నువ్వు ప్రార్థన చేస్తే యేసు ప్రభు నీ జీవితంలో కార్యం చేయడా? చెప్పు, రెండు చేతులకు చెప్పు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు. ఈ రోజు నా జీవితంలో మీరు కార్యం చేయండి. నేనే పరిస్థితి గురించి అయితే మొరపెడుతున్నాను, నా ప్రతి పరిస్థితిలో దావీదు కుమారుడా నాకు సహాయం చేయండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం, మహిమపరుద్దాం, యేసయ్యకు మహిమ చెల్లిద్దాం, విశ్వాసంతో చప్పట్లు కొడదాం. నీవు ప్రార్థన చేస్తే యేసు ప్రభు నిలిచిపోతాడు. యేసు ప్రభు ఆగిపోయాడు. ఏమంటున్నాడు తెలుసా? నిలిచి వారిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డి వారిని పిలిచి ధైర్యము తెచ్చుకునుము. ఇప్పటిదాకా నోరు మూసుకో అన్నోళ్ళు ఎవరైతే నిన్ను నోరు మూసుకో అన్నారో మళ్ళీ వాళ్ళనే వాడుకుంటారు దేవుడు. ఏమైంది? చర్చికి పోతలేవా ఇవాళ? చర్చికి పో. ఏ భర్త అయితే చర్చికి పోతాను అని కొట్టిండో అదే భర్త చర్చి దగ్గర తీసుకొచ్చి దింపుతారు. ఫస్ట్ స్టెప్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సెకండ్ స్టెప్, ఆయన కూడా నీతో పాటు వచ్చి కూర్చుంటాడు. అంతేనా? రవి బ్రదర్, పీటర్ రవి బ్రదర్ ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడా? చేతులు ఎత్తు. ఓకే, దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏ భర్త అయితే, ఏ భార్య అయితే యేసు ప్రభువుతో అదే నోటితో ఏమంటున్నారు వాళ్ళు? అప్పటిదాకా దూషించి నువ్వు యేసు ప్రభు ప్రార్థన చేద్దాం వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి? ధైర్యం తెచ్చుకునుము. ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుతున్నాడు. ఆయన నిన్ను పిలుస్తా. నాకు ఆగింది, అక్కడ ఆగిండు. నీకు ఈ రోజు పంట పండింది, నువ్వు ఎంత ధన్యుడివి. యేసయ్య పిలిస్తే వ్యతిరేకపు నోరులన్నీ నీ పక్షంగా మాట్లాడడం ప్రారంభిస్తాయి. యేసయ్య నీ ప్రార్థన వింటే, యేసయ్య నీ పక్షంగా నిలబడితే వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరూ నీ పక్షంగా మాట్లాడడం ప్రారంభిస్తారు. ఎందుకంటే యేసయ్య కార్యాలు చేసే యేసయ్య కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులను కూడా మిత్రులుగా మార్చేయగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. చదవండి. ఆయన నిన్ను పిలుచుతున్నాడు లెమ్మని వాడితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. వాని ఆస్తి ఏంటంటే బట్ట. ఏం చేసిండు ఆ బట్టను? ఎందుకు పారేసిండు? చెప్పాలి, ఎందుకు పారేసిండు? నేనిప్పుడు యేసు ప్రభు దగ్గరికి పోతున్నాను, నాకు గుడ్డితనం పోతుంది, మళ్ళీ వచ్చి బట్ట పరుచుకొని కూర్చొని అడుక్కుంటా. ఇంకా అడుక్కోవాల్సిన అవసరం లేదు. స్వస్థత పొందక ముందే వాడు బట్టని ఇసిరేసి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు నీవు కూడా లోకానుసారమైన విషయాల మీద, దేని మీద నీకు ఆధారపడుతున్నావో విసిరేయి. పనికిరాని వాటిని విసిరేయి. యేసు ప్రభు ఉన్నాడు నీ ముందగా, పనికిరాని విసిరేసేయి. యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకోరా. చూడండి, బట్టను విసిరేసి వచ్చినట్టు ఎంత ధైర్యవంతుడు. అమ్మో, మళ్ళీ ఆయన దగ్గరికి పోతానా? ఒకవేళ గుడ్డితనం దాన్ని బుట్ట చెక్కుకొని రాలే యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు దగ్గర పోతానా? ఒకవేళ నన్ను బాగు చేయలేదనుకో మళ్ళా మన పనదే అనుకుంటా బయట. ఇక రెండో తలంపు రాలే. దేర్ ఇస్ నో సెకండ్ థాట్. నేను యేసు దగ్గరికి వెళ్తున్నాను, యేసు నాకు గుడ్డితనం నుంచి విడిపిస్తాడు, మళ్ళా ఆ అడుక్కునే పరిస్థితి నాకు రాదు. ఎందుకంటే నేను పోయేది ఎవరి దగ్గరికి? భూమి ఆకాశంలో సృష్టించిన దేవుని కుమారుడు, నోటి మాట చేత సృష్టించినటువంటి దేవుని కుమారుడు దగ్గరికి వెళ్తున్నాను. చూడండి విశ్వాసం. నిజంగా వెళ్ళాను. యేసు ప్రభు దగ్గరికి పోగానే ఆయన ఏమంటున్నాడు? యేసు ప్రభు మీకేం కావాలి? మరి గుడ్డి వ్యక్తి బంగారం అడుగుతాడా, ఇల్లు అడుగుతాడా, బండి అడుగుతాడా, ఏం అడుగుతాడా అని యేసు ప్రభు చూస్తాను. ఏం కావాలి నీకు? వాట్ యు వాంట్? ఏం కావాలన్నా? నాకు మంచి ఇల్లు ఉంటే చాలు లేవాలన్నా? ఏమన్నా? ఆ గుడ్డివాడు బోధకుడా బోధకుడా నాకు దృష్టి కలిగించేమని ఆయనతో నేను. చూడండి,
విశ్వాసాన్ని ఎంత స్పష్టంగా చెప్తున్నాడు, నాకు దృష్టి కలుగజేయి అంటే యేసు ప్రభు అన్నాడు. అందుకు యేసు, నీవు వెళ్ళము, నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేనని చెప్పెను. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. చూడండి, వెల్లుమ అంటే యేసు ప్రభు కలుగుతా ఉన్నాడు. వెళ్ళు అన్నాడు వాడిని. ఏమన్నాడు? ఇక బాగుపడి ఇక పో అన్నాడు. పోయినా యేసయ్య వెనకాల వెళుతున్నాడు. చప్పలు కొడుతుంది మాయపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరినీ చెల్లెకి హల్లెలూయా చెప్తాము. ఈ రోజు ఎంత ఉంది నీ విశ్వాసము? యేసు ప్రభు అడుగుతున్నాడు, వేర్ ఈస్ యువర్ ఫెయిత్? నీవు అభివృద్ధి పొందకపోవడానికి కారణము, ఈ రోజు నీ జీవితంలో కార్యాలు జరగకపోవడానికి కారణము, ఈ రోజు నీవు అభివృద్ధి విస్తరణ చెందకపోవడానికి కారణము, నీవు స్వస్థత పొందకపోవడానికి కారణము విశ్వాసము లేకపోవడం. అందుకనే విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా నేనెంత మట్టుకు మీతో ఉంటాను అని అంటున్నాను. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా అంటున్నాడు. కాబట్టి విశ్వాసం, దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలం దయచేవాడని నమ్మవలని కదా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసం ప్రకారంగానే నీకు జరుగుతుంది. ఉందా మరి నీకు విశ్వాసం? ఈ రోజు నిజంగా నీకు విశ్వాసం ఉన్నట్లయితే నువ్వు ఆత్మీయంగా చూడడం ప్రారంభించు. నీ యొక్క వ్యాపారం విస్తరించినట్టుగా చూడడం ప్రారంభించు. సంతానం లేకపోతే సంతానాన్ని నీ చేతిలో కలిగి ఉన్నట్టుగా చూడడం ప్రారంభించు. అలాగే విజయం పొందుతున్నట్టుగా నువ్వు చూడడం ప్రారంభించు. ఓ సంఘము కూడా పెద్దగా విస్తరించుచున్నట్టుగా చూడడం ప్రారంభించు. ఆత్మీయ నేత్రాలతో చూడు. ఆ ఆత్మ నేత్రాలతో ఏదైతే చూసావో దాన్ని భౌతిక నేత్రాల్లోనికి కనబడేలాగా దేవుడు తీసుకొస్తాడు. అదే విశ్వాసం అంటే. విశ్వాసం అంటే ఆత్మ మండలంలో ఉన్న దాన్ని భౌతిక మండలంలోనికి తీసుకొని వచ్చే ఒక తాళం చెవి. ఆమేన్. దేవుడి మాటలు దీవించుడుగా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడదాము. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరి రెండు చేతులు ఎత్తి, ప్రభువా నాకు సంపూర్ణమైన విశ్వాసం ఇవ్వండి. అందుకని యేసు ప్రభు అన్నాడు, ఆవగించంత విశ్వాసం. ఏమన్నాడు చెప్పండి? ఎంత? ఎస్. ఈ రోజు నీ జీవితంలో ఆవగించంత విశ్వాసం ఉంటే కొండలను పెగిలించగలుగుతాం. ఆవగించంత విశ్వాసం నీకుంటే ఈ పర్వతాన్ని చూచి చెప్పు, అది సముద్రంలో పడవేయబడుతుందంటే అది సముద్రంలో పడవేయబడుతుంది అని యేసు ప్రభు వాగ్దానం. చెప్పు, నోరు తెరిచి, యేసయ్యా వినుట వలన విశ్వాసం కలుగునని చెప్తున్నాను. నేను వినాలి, విశ్వాసంతో చూడాలి. ఆ రోజు గొర్రెలు మేకలు చారలు గల పొడలను చూశాయి. ఏది చూశాయో అవే కన్నాయి. ఏవి చూశాయో అదే రకమైన వాటిని కన్నాయి. ఈ రోజు కూడా నువ్వు ఏది చూస్తావో దాన్నే కలిగి ఉంటావు. ఏం చూస్తున్నావు? అపజయాన్ని చూస్తున్నావా? నీ దృష్టి దేని మీద ఉంది? నువ్వు ఏది చూస్తున్నావు? నీ ఆత్మీయంగా అపజయాన్ని చూస్తున్నావా? ఎస్, అదే పొందుకుంటావు. ఈరోజు విజయాన్ని చూడు, అభివృద్ధిని చూడు, స్వస్థతను చూడు, ఆరోగ్యాన్ని చూడు. ఆరోగ్యము ఆత్మమండలంలో ఉన్నది. నీ స్వస్థత ఆత్మమండలంలో ఉన్నది. నీ అభివృద్ధి ఆత్మమండలంలో ఉన్నది. నీ ఐశ్వర్యము ఆత్మమండలంలో ఉన్నది. అందుకనే దేవుడు అన్నాడు, రహస్య స్థలములో దాచబడిన ధననిధిని నీకు ఇచ్చేదను. ఎస్, రహస్య స్థలము అనగా ఆత్మమండలము. ఆత్మమండలంలో ఉన్నది నీకోసం ఆ ధననిధి. చూడు, నీకోసం విస్తారమైన ఐశ్వర్యం ఉంది, విస్తారమైన ధనం ఉంది, విస్తారమైన ఆరోగ్యం ఉంది, విస్తారమైన సమాధానము, అభివృద్ధి. అయితే విశ్వాసము ద్వారా భౌతిక మండలంలోనికి తీసుకొని రావాలి. ఎస్, విశ్వాసం అంటే ఆత్మ మండలంలో ఉన్న వాటిని భౌతిక మండలంలోనికి తీసుకొని వచ్చే ఒక శక్తి. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. థాంక్యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా.